తెలంగాణ ఎంసెట్ 2020కి సంబంధించి విద్యార్థులకి ఒక గుడ్ న్యూస్ అయితే రావడం జరిగింది. ఎంపీసీ మరియు బైపీసీ విద్యార్థులకు సంబంధించి లాస్ట్ ఇయర్ జరిగిన కౌన్సిలింగ్ సంబంధించి అంటే 2024 అఫీషియల్ కట్ ఆఫ్ ర్యాంక్స్ అయితే గవర్నమెంట్ అయితే ఇందాకే రిలీజ్ చేయడం జరిగింది. మనం ఏ విధంగా చెక్ చేసుకోవాలి అంటే మీ క్యాస్ట్, మీ ర్యాంక్ వచ్చిన కాలేజ్ సంబంధించి ఏ కాలేజ్‌లో సీట్ వస్తుంది, మీ ఎంసెట్ ర్యాంక్ సంబంధించి, మీ క్యాస్ట్ సంబంధించి లాస్ట్ ఇయర్ ఏ కాలేజ్‌లో సీట్ వచ్చిందని మనం ఏ విధంగా తెలుసుకోవాలి మీకు స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అయితే ఈ వీడియోలో డీటెయిల్గా చెప్తాను. మెయిన్గా డైరెక్ట్ ట్యాగ్ చేయకుండా వీడియోని అయితే వెళ్ళిపోదాం. కొత్త ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి. మెయిన్గా ఇలాంటి ఇన్ఫర్మేషన్ పోస్ట్ చేస్తూ ఉంటాను. ఈ వెబ్సైట్ లింక్ కూడా మన డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో ప్రొవైడ్ అయితే చేయడం జరుగుతుంది. మెయిన్గా ఈ ఫస్ట్ 3 చూస్తున్నారు కదా, ఫస్ట్ 3 ఎంపీసీ విద్యార్థులకు సంబంధించి, తర్వాత 4, 5 బైపీసీ విద్యార్థులకు సంబంధించి. ఈ లిస్ట్ లో నేను ప్రిఫర్ చేసేది ఫైనల్ ఫేజ్ అన్నమాట. ఎందుకంటే దీంట్లో అందరి డేటా అయితే ఉంటుంది. ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్, ఫైనల్ ఫేజ్. ఈ 3 డేటా మనకి ఫైనల్ ఫేజ్ లో ఉంటుంది. మీరు ఒకసారి చెక్ చేసుకోవాలనుకుంటే ఫస్ట్ ఫేజ్ సపరేట్ గా చెక్ చేసుకోవచ్చు, సెకండ్ ఫేజ్ కూడా చెక్ చేసుకోవచ్చు. నేను ఒకసారి ఫైనల్ ఫేజ్ కట్ ఆఫ్ అయితే చూపిస్తాను మీ అందరికి. మెయిన్ గా దీన్ని ప్రెస్ చేసిన తర్వాత మనకు ఒక గూగుల్ ఎక్సెల్ షీట్ అయితే డౌన్లోడ్ అయితే కావడం జరుగుతుంది. డౌన్లోడ్ అయిన తర్వాత మనకి ఈ విధంగా ఫార్మేట్ అయితే ఉంటుందన్నమాట. ఒకసారి స్టెప్ బై స్టెప్ చెప్తా ఉంటాను. ఒకసారి పక్కకైతే స్క్రోల్ చేద్దాం. స్క్రోల్ చేసిన తర్వాత ఫస్ట్ మనకి కనిపించేది ఏంటంటే ఇన్స్టిట్యూట్ కోడ్. అంటే కాలేజ్ సంబంధించి ఒక సింపుల్ షార్ట్ కట్ లో ఒక కోడ్ అయితే ఉంటదన్నమాట. అదే ఏఏఆర్ మహావీర్ ఇంజనీర్ కాలేజ్ అయితే ఏఏఆర్ ఎం అని ఉంటుంది. మీరు వెబ్ ఆప్షన్ పెట్టేప్పుడు కూడా ఏఏఆర్ ఎం అని ఉంటుంది అన్నమాట. కాబట్టి ఈ కాలేజ్ కోడ్ కూడా గుర్తుపెట్టుకోండి. తర్వాత కాలేజ్ పేరు వచ్చేసరికి ఏఏఆర్ మహావీర్ ఇంజనీరింగ్ కాలేజ్. ఇది ఎక్కడ ఉందో మనకి ప్లేస్ కూడా మనకి పక్కన అయితే చూపిస్తుంది అన్నమాట. చూస్తారు కదా, మనకి బండ్లగూడలో అయితే ఉందన్నమాట. అండ్ అలాగే పక్కన డిస్టిక్ అయితే ఉంది. డిస్టిక్ వచ్చేసరికి మనకి హైదరాబాద్ అన్నమాట. ఒకసారి పక్క స్క్రోల్ చేస్తున్నాను. డిస్టిక్ వచ్చేసరికి మనకి హైదరాబాద్. అండ్ అలాగే పక్కన కో ఎడ్యుకేషన్ ఉంది కదా, అంటే ఉమెన్స్ మెన్స్ కలిపి చదువుకోవచ్చు. పక్కన కాలేజ్ టైప్ మనకి ప్రైవేట్ కాలేజ్. ఇయర్ ఆఫ్ ఎస్టాబ్లిష్డ్ అంటే 2010లో కట్టారు. మనకి బ్రాంచ్ కోడ్ సిఎస్సి. మనకి ఒకే కాలేజ్లో సర్టెన్ డిఫరెంట్ టైప్ ఆఫ్ బ్రాంచ్లు అయితే ఉంటాయి. అన్ని వెరిఫై చేసుకోండి. వెరిఫై చేసుకున్న తర్వాత మనకి పక్కకైతే ఒకసారి జరుపుతున్నాను. ఇక్కడ బ్రాంచ్ నేమ్ అయితే ఉంటుంది. ఇక్కడ మనకి అసలైన గేమ్ స్టార్ట్ అయితే కావడం జరుగుతుంది. మనకి ఇక్కడ క్యాస్ట్ సంబంధించి క్యాస్ట్ తగ్గట్టు ఎక్కడెక్కడ మనకి కట్ ఆఫ్ అయితే ఉందని చూపిస్తుందన్నమాట. అంటే నేను ఇందాక మహావీర్ కాలేజ్ బండ్లగూడ అని చెప్పాను కదా, హైదరాబాద్ లో అయితే ఉంది. అదే ఓసీ అబ్బాయికి మనకి 29,938 దగ్గర ఫస్ట్ కాలం చూపిస్తున్నాను కదా, ఇక్కడ ర్యాంక్ అయితే స్టాప్ కావడం జరిగింది. ఇక్కడతో ఇక్కడ లోపు సీట్ ఎవరైతే ర్యాంక్ వచ్చిన వాళ్ళు ఉంటారో వాళ్ళందరికీ సీట్ అయితే వచ్చింది. దీని తర్వాత అయితే రాలేదు. ఇది అర్థం. ఇది ఓసీ గోల్స్ కి 29,938 దగ్గర స్టాప్ అయితే కావడం జరిగింది. ఇంత లోపు వచ్చిన విద్యార్థులకి సీట్ అయితే రావడానికి అవకాశం అయితే ఉంటుంది. దీని తర్వాత వస్తే మనకి కొంచెం తక్కువ అవకాశాలు అయితే ఉంటాయి. అది కూడా మనకి ఈ సంవత్సరం ఎంతమంది అప్లై చేశారు దీని బేస్ మీద ఉంటుంది అన్నమాట ఈ సంవత్సరం కట్ ఆఫ్. అండ్ అలాగే ఆ కాలేజీలో బీసీఏ బాయ్స్ కి 1,29,031 దగ్గర అక్కడతో కట్ ఆఫ్ అయితే క్లోజ్ అయితే కావడం జరిగింది. దాని తర్వాత ఎవరికి సీట్ రాలేదు. దీనిలోపు మనకి బీసీఏ బాయ్స్ కి సీట్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది అన్నమాట. ఈ విధంగా మనకి క్యాష్ సంబంధించి అన్ని వెరిఫై చేసుకోవచ్చు. బీసీఏ గర్ల్స్, బీసీఈ బాయ్స్, బీసీసీ బాయ్స్, బీసీసీ గర్ల్స్, బీసీడీ, బీసీఈ, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్, మనకి ట్యూషన్ ఫీ ఎంత అంటే మనకి ఎంత ఫీజు కట్టాలి, ఈ విధంగా కూడా ఉంటుంది. మనకి దేంతో అఫిలియేట్ ఉంది, జేఎన్టీయూ హెచ్ఆ, జేఎన్టీయూ, మనకి ఈ విధంగా అయితే ఉంటుంది అన్నమాట. సేమ్ డేటా మనకి మీరు ఏ కాలేజ్ అనుకుంటున్నారు అంటే చాలా మంది విద్యార్థులకి ఒక డ్రీమ్ అయితే ఉంటుంది సర్టెన్ కాలేజ్ చదవాలి అని. సేమ్ ఆ విధంగా ఒకసారి వెరిఫై చేసుకుంటే అంటే మీ లొకాలిటీ తగ్గట్టు అంటే ఇక్కడ కొత్తగూడెం ఉంది, మనకి ఇక్కడ ఖమ్మం అయితే ఉంది, ఇబ్రహీంపట్నం అయితే ఉందన్నమాట. సర్టెన్ ఊర్లు అయితే ఉంటాయి. అన్ని వెరిఫై చేసుకోండి. ఇక్కడ కరీంనగర్ అయితే ఉంది. ఈ విధంగా కొన్ని బ్రాంచ్లు అయితే ఉంటాయన్నమాట. అండ్ అలాగే మీరు ఏ కాలేజ్ పర్టికులర్గా చాలా మందికి ఒక కాలేజ్లో చదవాలి అని ఆసక్తి ఉంటుంది. ఆ కాలేజ్ కూడా సర్టెన్ బ్రాంచ్లు కూడా కింద అయితే మారుతూ ఉంటాయి. అన్ని వెరిఫై చేసుకోండి. మీరు చూడాల్సింది మీ క్యాస్ట్లో ఎక్కడితో ర్యాంక్ స్టాప్ అయింది, మీరు ఏ కాలేజ్ అనుకుంటున్నారో ఆ కాలేజ్లో డీటెయిల్స్ ఎలా ఉన్నాయి అంటే ఎప్పుడు కట్టారు, అండ్ అలాగే కాలేజ్ ఫీ ఎంత ఉంది, దేంతో అఫిలియేట్ ఉంది అని వెరిఫై చేసుకోవాలన్నమాట. మనకి టోటల్గా 938 పేజీలు అయితే ఉన్నాయి. డేటా అయితే ఉంటుంది. అన్ని వెరిఫై చేసుకోండి. అండ్ అలాగే ఫస్ట్ ఫేజ్ వెరిఫై చేసుకోండి, సెకండ్ ఫేజ్ వెరిఫై చేసుకోండి, ఫైనల్ ఫేజ్ కూడా వెరిఫై చేయండి. ఇప్పుడు వచ్చేసరికి
బైపీసీ విద్యార్థులకి లాస్ట్ ర్యాంక్ డీటెయిల్స్ అయితే చూపిస్తాను. మనకి ఇది వచ్చేసరికి బైపీసీ విద్యార్థులకి లాస్ట్ ర్యాంక్ డీటెయిల్స్ అన్నమాట. సేమ్ రెండు ఒకటే. కొంచెం ఇక్కడ బ్రాంచ్ నేమ్ వచ్చేసరికి బైపీసీ, బ్రాంచ్ కూడా వచ్చేసరికి ఈ విధంగా అయితే ఉంటుంది అన్నమాట. ఒకసారి అన్ని వెరిఫై చేసుకోండి. మీరు మెయిన్గా టోటల్ మనకి ఇన్ని పేజీలు అయితే ఉన్నాయి. ఫర్దర్ ఎటువంటి డౌట్ అని ఒకసారి కామెంట్ అయితే చేయండి. మీకు డైరెక్ట్ ఈ వెబ్సైట్ లింక్స్ కూడా మీకు డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో ప్రొవైడ్ అయితే చేస్తున్నాను. కాబట్టి అందరూ వెరిఫై అయితే చేసుకోండి, ఎవరు మిస్ చేసుకోవద్దు. మనకి ఈ రోజే రిలీజ్ చేశారు కాబట్టి అందరూ యూజ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ కూడా చెప్పండి ఇలా వచ్చిందని, వాళ్ళు కూడా తెలుస్తుందన్నమాట.